హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనికా పాటూరు. ఈ అటైర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేను క్లీనింగ్ ఎలా చేస్తానో చూపిపోతున్నాను. ఆల్మోస్ట్ 12:30 అవుతున్నది. సో ఎంతసేపట్లో క్లీనింగ్ అంతా అవుతుందో చూద్దాము. నాతో పాటు మీరు కూడా చూడండి. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇల్లంతా చాలా మెస్సీ అయిపోయింది. మామూలుగా మేము ఏ వస్తువులు ఎక్కడి నుంచి తీస్తామో అక్కడ పెట్టేసుకుంటాము ఎప్పటికప్పుడు. ఆ 2 days వేరే అవకేషన్స్ ఎక్కువైపోయాయి అండ్ మాకు బుజ్జయ్య స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకా. సో ఆ పనులలో బిజీ అయిపోయి ఇంక వీటిలో వదిలేసామన్నమాట హడావిడిలో. కిచెన్ నాకు చాలా టఫెస్ట్ జాబ్, క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యా. 12:30 అయ్యింది. ఎంతసేపట్లో అంతా ఫినిష్ చేస్తామో చూసుకుందాం. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్ నౌ. చూద్దాం. వెరీ మెస్సీ అంతా, అసలు కింద అంతా ఇలా ఫ్లోర్ అంతా ఇట్లా స్టిక్కీ అయిపోయింది. సో వీ హ్యావ్ అ వెరీ హ్యూజ్. 12:30 నేను ఫస్ట్ ఏ వస్తువులు వాటి ప్లేస్లో ఆర్గనైజ్ చేసేస్తాను క్లీనింగ్ కంటే ముందు. అది చేసి నేను నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. నేను డ్రయర్ సైకిల్ స్టార్ట్ చేసేస్తాను. సో 1 hour టైంలో నాకు ఇవన్నీ అయిపోతాయని ప్లాన్ చేసుకున్నా. ముందు చెప్పినట్టు ఏం చేయాలో ఐడియా లేనప్పుడు నేను ఫస్ట్ అన్నీ సర్దేసుకుంటాను. సో రెగ్యులర్ ప్లేస్లో ఉండే ఐటమ్స్ ఏమైనా బయట ఉంటే అవన్నీ నేను ఆర్గనైజ్ చేసేసుకుంటాను. డబ్బాలు కానీ లేకపోతే బ్రెడ్, ఎగ్జాంపుల్ ఇందాక బ్రెడ్ కనిపించింది కాబట్టి. అండ్ తర్వాత ఏదన్నా ముందు డస్ట్బిన్లో వేయాల్సిన ఉంటే డస్ట్బిన్లో వేసేసి నేను మిగతా అన్నీ సింక్లో వేసేస్తాను. నాకు కిచెన్ క్లీనింగ్ చాలా టఫెస్ట్ జాబ్. నేను ఇల్లంతా ఒక 1 hourలో క్లీన్ చేయగలిగితే నాకు కిచెన్ ఒకటే 1 hour పడుతుంది. సో నేను అందుకే ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ కిచెన్తో స్టార్ట్ చేసేసుకుంటాను. అండ్ రెగ్యులర్గా చేసే క్లీనింగే కదండి, మళ్ళీ ఏం చూస్తారు అని చెప్పి టైం ల్యాప్స్లో పెట్టేశాను. మనం చేసుకోవడమే మనకు ఒకలా ఉంటుంది, ఇంకా మళ్ళీ ఇంకోరు చేసేది ఏం చూస్తాం అనిపిస్తుంది కదా, కానీ తప్పదు. సో అది ఈ క్లీనింగ్ ఇంత చేయాలంటే మనకి మోటివేషన్ ఉండాలి. నాకు మోటివేషన్ అమృతం అనమాట. అది పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ అది రన్ అవుతుంటుంది, అది చూసుకుంటూ ఐ విల్ స్టార్ట్ డూయింగ్. సో ఇప్పుడు టైం మనకి 12:45 అయింది. 1 hour అక్కడ డ్రయర్ వేస్తున్నాను 1 hour. సో 1 hourలో డ్రయర్ అయ్యేలోపు మ్యాక్సిమం పని ఫినిష్ చేసేస్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గో. చూసారా ఎట్లా ఉందో ఇలా. దిస్ ఇస్ వాట్ ఐ క్లీన్డ్. అండ్ చూసారా దీస్ మెనీ డిషెస్. అండ్ యూ డెఫినెట్లీ నీడ్ మోటివేషన్. దానికేమో అమృతం చూస్తూ చేస్తాం అన్నమాట. అమృతం అండ్ ఫ్యూ సాంగ్స్, అవి నాకు లైఫ్ సేవర్స్ అనాలి. అవి లేకపోతే మనం ఒక స్టెప్ కూడా జరగదనమాట. అవి పెట్టుకొని నేను ఫినిష్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఇక్కడంతా చాలా మెస్సీ అయిపోయింది అనమాట దిస్ పార్ట్. సో అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అది క్లీన్ చేసేలోపు స్టఫ్ కొంచెం ఫోన్తో సోప్ చేద్దాం అనుకుంటున్నాను. ఉమెన్కి మల్టీ టాస్కింగే పవర్ అండి. ఎందుకంటే మెన్ చేసినట్టు మనం చేయలేము. ఒక్కొక్క పని మనకు చాలా లేట్ అయిపోతుంది. సాయినాథ్ ప్రతిసారి అంటాడు, నువ్వు మల్టీ టాస్కింగ్ ఎలా చేయగలవు, ఒక పని తర్వాత ఒక పని చేయగలను నేను అని. కానీ మనందరికీ అలవాటు కదా. మీలో ఎంతమందికి మల్టీ టాస్కింగ్ అలవాటో నాకు చెప్పండి కింద కమెంట్స్లో. అండ్ ఇక్కడ వుడెన్ ఫ్లోర్ అయ్యేసరికి కొంచెం సాల్ట్ పడ్డ ప్రాంప్ట్గా కనిపిస్తుంది. నేను అందుకని ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను, స్వీప్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందాక సోక్ చేసిందంతా జస్ట్ వైప్ అవుట్ చేసేసుకుంటున్నాను వెట్ క్లాత్తో. నేను వీడియో ఎండ్లో మనం ఫ్రై చేసిన ఆయిల్ అంతా ఎలా డిస్పోజ్ చేయాలో చూపించాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చేసిన ఒక తిక్క పని, అమృతం చూస్తూ వాటర్ పడడం, కిందంతా పడ్డాయి. స్మాల్ చేంజ్ ఇన్ ద ప్లాన్. ఇక్కడ వరకు వచ్చాను. మనకి ప్రతి పని సాఫీగా అయిపోతే నచ్చదు అనమాట. ఏదో ఒక ట్రబుల్ తెచ్చుకోవాలి. అమృతం చూస్తూ నేను వాటర్ అంతా కింద పోసాను. సో ఫస్ట్ అక్కడ వరకు మాప్ వేసేసుకొని అండ్ ఐ స్టార్టెడ్ లోడింగ్. అన్నీ లోడ్ చేసేసి నేను ముందు అది డిష్ వాషర్ వేసేస్తాను. నాకు అది ఫుల్ సైకిల్ ఒక 1 hour 40 minutes పడుతుంది నార్మల్ సైకిల్. క్యాస్కేడ్ దిస్ లుక్స్ అమేజింగ్ ఫర్ డిష్ వాషింగ్. ఇక్కడికి వచ్చాక హ్యాండ్ వాషింగ్ అనేది ఒక అబ్సెషన్ అయిపోయింది. నేనైతే నాకు తెలిసి రోజుకి మినిమం 30 times పైనే వాష్ చేసుకుంటాను. అట్లా డ్రై అయిపోతాయి అనమాట నా హ్యాండ్స్. కానీ అదేంటో అట్లా అలవాటు అయిపోయింది ఇక్కడ నాకు.
క్లీన్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడింది మాకు ఈరోజు. యాక్చువల్లీ హీట్ వేవ్స్ ఉన్నాయి ఒక 3-4 డేస్గా, బట్ ఇప్పుడు వర్షం పడుతుంది. మీకు చూపిస్తాను. దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు. యాక్చువల్లీ నిన్నంతా హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చారు. 34 సెల్సియస్ వెళ్ళింది. Yep. డిష్ వాషర్లో అన్నీ వేయలేము, సో కొన్ని నేను పర్సనల్గా క్లీన్ చేసుకోవాల్సినవి ఉంటాయి. అవన్నీ నేను క్లీన్ చేసేస్తాను అనమాట అజాక్స్తో. అండ్ అమృతం మ్యాండేటరీ. క్లీనింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా. ఇప్పుడు టైమ్ 1:50 అవుతుంది. బుజ్జాయి ఆకలి అన్నాడు, సో చపాతీ చేస్తున్నాను. ఐ థింక్ డ్రయర్ కూడా అయిపోయింది 1 hour, బట్ ఇంకా చాలా పని బ్యాలెన్స్ ఉంది. ఐ హ్యావ్ టు క్లీన్, ఇల్లు చిమ్మి తుడవాలి. సో ఫుడ్ పెట్టేసాక చేస్తా, రిజ్యూమ్ చేస్తా. మళ్ళీ ఏ టైం స్టార్ట్ చేస్తాను, ఎంత టైం పడుతుందో నాతో పాటు మీరు కూడా చూద్దరు. డ్రయర్లో నుంచి తీసినవి వాషింగ్కి. దెర్ ఆర్ మెనీ. డ్రయర్ వేయాలి. సో నేను చెప్పినట్టు ఫస్ట్ డ్రయర్ వేసేసుకుంటాను. డ్రయర్ వేసి డిష్ వాషర్ వేసేస్తే ఆ సైకిల్ అవి రన్ అవుతుంటాయి. రెండు ఆల్మోస్ట్ 1 hour పైన పడుతుంది నాకు, అందుకని అవి వేసేసుకుంటాను. డ్రయర్ షీట్ 2 o'clock అయ్యింది. వాడి లంచ్, నా లంచ్ అయిపోయింది. జస్ట్ హ్యాడ్ చపాతీ టమాటో కర్రీతో. కంటిన్యూ చేద్దాం. సో నేను జనరల్గా టైం పెట్టుకుంటాను. డిష్ వాషర్ కానీ డ్రయర్ కానీ వేయగానే 1 hour టైం ఉంటుంది. ఆ 1 hourలో ఎన్ని పనులు చేయగలను అని నాకు నేను మోటివేషన్ పెట్టేసుకొని అమృతం కానీ సాంగ్స్ కానీ పెట్టుకొని ఇంకా రన్ చేస్తాను. అలా స్వీపింగ్ చేస్తూ చేస్తూ అమృతం లేదా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ వస్తే అలా కూర్చునేసాను అనమాట. ఫైనలీ 2:45 అయ్యింది అండ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. చూపిస్తాను. సో దిస్ ఇస్ ఇట్. హాల్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది, బేసిక్ క్లీనింగ్. ఇంకా బెడ్రూమ్ ఒకటి చేయాలి. అండ్ ఈ కవర్డ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇవి బుజ్జాయికి స్కూల్ స్టార్ట్ అవుతుంది, సో ఆ స్కూల్ వాళ్ళు స్కూల్ సప్లైస్ ఇచ్చారు. అది నెక్స్ట్ బ్లాగ్లో చేసి చూపిస్తాను. ఇవన్నీ వాట్ ఆర్ ద స్కూల్ సప్లైస్ అని, అది కూడా క్లీన్ చేయాలి. అండ్ ఇది జస్ట్ బెడ్షీట్స్ అన్నీ కొంచెం ప్రాపర్గా ఫోల్డ్ చేయాలన్నమాట. సో అది కూడా చేసి ఒకసారి ఈ రూమ్ గ్లిమ్స్ చూపించేస్తాను మీకు. దిస్ ఈజ్ ఇట్ ఆఫ్టర్ క్లీనింగ్. యూజింగ్ ఇట్ ఫర్ సో లాంగ్, అంటే ఎక్కువసార్లు కాదు, ఎక్కువ ఫ్రై చేసేసాను అండ్ ఆయిల్ చాలా థిక్ అయిపోయింది. సో దీన్ని ఎట్లా డిస్కార్డ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. క్లీనింగ్ ఆయిల్ ఇలా పోసేసి అండ్ ఇది స్ట్రైట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వాడేస్తాను. ఇది ఒక కవర్లో ర్యాప్ చేస్తాను. కవర్లో ర్యాప్ చేసేసి that's it. We are throwing this in dustbin. Okay. So this is it. I think it's pretty clean now. Ivi tarvata clean cheddam. And I want to end this vlog. If you like my video, please do like, share and subscribe.